హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నేను చందన. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక స్పెషల్ గెస్ట్ రాజా గౌతమ్ గారు, బ్రహ్మానందం గారి అబ్బాయి. ఫస్ట్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చూసాము చాలామంది. అప్పుడే అనుకున్నాం, ఓహో ఇప్పటి నుంచి ఆయన చాలా సినిమాలు చేస్తూ ఉంటారు అని. కానీ ఆయన ఏమో అనుకోకుండా మరి చాలా బ్రేకులు తీసుకుంటూ ఈ బ్రహ్మానందం గారే ఈ మధ్య స్వయంగా చెప్పారు, పుష్కర కాలమైందని సినిమా చేసి. నువ్వన్నా చెప్పరానా? సరదాగా చెప్పుండొచ్చు, నిజంగా చెప్పుండొచ్చు, కానీ ఆయన ఎందుకో మరి చాలా గ్యాప్స్తోనే సినిమా చేయడం జరిగింది. మనకందరికీ గుర్తుండిపోయేది అయితే ఫస్ట్ సినిమా, తర్వాత 2-3 సినిమాలు తీశారు, మొత్తంగా 4 సినిమాలు అనుకుంటా. సో ఓవరాల్గా ఇప్పుడైతే మాత్రము ఒక స్పెషల్ ప్రాజెక్ట్తో వస్తున్నారండి. బ్రహ్మానందం అనే టైటిల్తోనే బ్రహ్మానందం గారు ఈ సినిమాలో యాక్చువల్ అయితే ఫాదర్ అవుతారు, కానీ ఆ సినిమాలో తాతగారు అవుతారు. సో ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఎప్పటికీ నిలిచిపోవాలి, ఇలాంటి సినిమా తీయాలి అని అనుకుని ఈ సినిమా తీశారు అని వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. మనం ఒకసారి డీప్గా ఒకసారి అసలు ఏముంది, కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు చేశారు, ఇవన్నీ ఆయన మాటల్లోనే విందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరే అసలు ఏం మారలేదండి పెద్ద. అదే నాకు తెలిసి అందరూ అదే అంటున్నారేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఏం పెద్ద చేంజ్ తెలియట్లేదు. మీకు తెలుస్తుండొచ్చు, మాకైతే పెద్దగా డిఫరెన్స్ అనిపించలే. అప్పుడు చూసిన గౌతమ్ గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. జస్ట్ అది కొంచెం తినే ఫుడ్, జిమ్, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ. ఓకే, అసలు ఎప్పుడు చేంజ్ రాలే మీ బాడీలో? అంటే సడన్ లావ్ అవ్వడం, తగ్గడం ఇట్లా ఏం లేకుండా. ఓకే, పల్లకిలో పెళ్లి కూతురు 2004లో వచ్చింది. అవునండి. అసలు అన్బిలీవబుల్ అండి. అసలు అప్పుడు అంటే 2024 అయిపోయి 25 వచ్చేసింది. మొత్తానికైతే ఇన్ని ఇయర్స్ మీరు పెద్ద మారలేదు, కానీ మధ్యలో చాలా సినిమాలు మీరు వచ్చి ఉండాలి అనేది ఒక భావన చాలా మందిలో ఉంది. ఏంటండి అసలు రీజన్ ఏంటి? అసలు ఎందుకన్నా? అసలు రీజన్ ఏం లేదండి. పల్లకిలో పెళ్లి కూతురు చేసినప్పుడు I was 18 years old. అప్పుడే ఇంటర్ అయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత సత్యేంద్ర గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, వైజాగ్. ఎప్పుడో చిన్న సీడ్ స్టార్ట్ అయింది, సినిమా చేద్దాం అనేది స్టార్ట్ అయింది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత రాఘవేంద్ర గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఎరా నువ్వు చేద్దాం అనుకుంటున్నావు సినిమాలోకి, మంచి స్టోరీ ఉంది, నువ్వు చేస్తానంటే సార్ మీ దగ్గర చేయటం అంటే ఏంటి స్టార్ట్ చేసి ఆ సినిమా చేసిన తర్వాత మళ్ళీ నా స్టడీస్ అది ఫినిష్ చేసేసుకుని అయిపోయిన తర్వాత మెల్లగా నేను సీరియస్గా ఇంకా ఓకే మనం వన్స్ లోపల అది పడింది అంటే సీట్ మాత్రం ఇంకా వదలదు. సో ఇంకా అలాగా సినిమాలు స్టార్ట్ చేద్దాం సీరియస్గా తీసుకుంది అప్పటి నుంచి అనమాట. దాని తర్వాత బసంతి అని ఒక మూవీ చేశాను, మను అని ఒక సినిమా చేశాను, బ్రేక్అవుట్ అని మూవీ చేశాను, రీసెంట్గా దూత అని ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్లో చేశాను. సో అలా బేసిక్గా సెలెక్టివ్గా చేసుకుందాం అంటే నాకు అది ఎక్కడో పడింది ఆ సీడ్, మరి ఎందుకు పడిందో ఎలా పడిందో నాకు తెలియదు. ఏదో చేసేదాన్ని అట్లీస్ట్ ఒక 2 minutes కనిపించిన మనం దాన్ని జస్టిఫై చేయాలి, మంచి ఇంట్రెస్టింగ్ ఏదైనా ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఉందంటే మాత్రం రెడీగా చేసేద్దాం, దానికోసం ఎంతనో చేయొచ్చు, ఏ ఎక్స్టెంట్గా వెళ్ళొచ్చు అనే ఒక చిన్న జీల్ స్టార్ట్ అయింది లోపల. అప్పటి నుంచి అది కొంచెం గట్టిగా పడింది. సో అలాంటి స్క్రిప్ట్స్ కోసం అని ఎతుకుతూ కొంచెం మెల్లగా డిలే అయింది తప్ప ఇంటెన్షనల్గా నేను గ్యాప్ తీసుకుందాం చేద్దాం అన్న ఉద్దేశం అయితే కాదు. ఒక మంచి సినిమా చేద్దాం, కొత్త రకంగా వెళ్దాం అనేది ఒక బిలీఫ్ వచ్చింది లోపల, నాకు ఆ బిలీఫ్ వచ్చింది. ఆ బిలీఫ్ని నమ్ముకుంటూ వెళ్ళాను తప్ప ఆ దారిలో వెళ్తూ వచ్చిన గ్యాప్లు తప్ప నేను కావాలని ఇంటెన్షన్గా తీసుకున్నాను. యు ఆర్ మోర్ ఇంటూ బిజినెస్ దాన్ మూవీస్. అంటే అది బిజినెస్ అనేది మొన్న వచ్చిన న్యూస్ అదంతా అదేదో నెలకు 30 కోట్లు అది అంతా ఫేక్ న్యూస్ అండి. ఓకే, అబ్సల్యూట్లీ ఫేక్. నేను చూడలేదు, బట్ యాక్చువల్లీ అయితే ఇంకా వేరే ఆప్షన్ ఏముంటుంది, యూజువల్గా ఉంటే ఇందులో ఉంటారు, లేకపోతే అదే అంటే బిజినెస్ ఉన్నాయి, ఏవో చిన్న బిజినెస్ ఉన్నాయి కానీ బట్ వాళ్ళు చెప్పినంత స్కేల్లో అట్లా లేదు. కానీ బట్ మెయిన్ ఇంట్రెస్ట్ మాత్రం నాకు సినిమాలండి. అబ్సల్యూట్లీ దీంతోనే ఉండాలి, ఇదే చేసుకోవాలి అది అనేది. ఇంకా అది అంటే నాన్నగారిని చిన్నప్పటి నుంచి చూసి సినిమాల్లో ఆ ప్రపంచంలోనే పెరిగాం కదండి. సో అది ఎలా అన్నా సరే అది వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి, దాన్ని చూస్తూ పెరుగుతూ హెడ్లో డెవలప్ అయిపోద్ది కదా. సో సినిమా ఈజ్ ఆల్వేస్ మై ప్రయారిటీ. ఓకే, కానీ బ్రహ్మానందం గారేమో 4 generation నుంచి ఆయన చేస్తూ బ్రేక్ లేకుండా అలా కంటిన్యూ చేస్తే, మీరేమో మీ యంగర్ వర్షన్ అంతా అంటే ఇప్పుడు నేను యంగ్ లేరు అనలేదు, చెప్పా కదా అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు డెఫినెట్గా. కాకపోతే మెయిన్ మీ ఆ టైం ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా కొంచెం మేబీ చూజీగా ఉండో లేకపోతే సెలెక్టివ్గా ఉండో కొంచెం వేస్ట్ చేశారన్న ఫీలింగ్ మీకు కానీ బ్రహ్మానందం గారికి కానీ ఉందా? వేస్ట్ చేశానన్న ఫీలింగ్ అయితే నాకు లేదు, నాన్నకి లేదని. ఎందుకంటే నేను ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే నువ్వు ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి, నువ్వు ఒకటి నమ్ముకుని కూర్చున్నావు, నేను ఇలాంటివి చేస్తా, నాకు ఇలాంటివి కావాలి ఓ బిలీఫ్ని నువ్వు పెట్టుకుని కూర్చున్నావు,
దానికోసం నువ్వు జస్ట్ ఖాళీకి కూర్చున్నా వస్తాయిలే అయ్యే చేస్తాను అంటే కుదరదు. దానికోసం నువ్వు వర్క్ చేయాలి. నేను ఏమేం చేయాలో మొత్తం అన్నీ చేసుకుంటా రెడీగా ప్రిపేర్డ్గా ఉన్నాను. నా వర్క్ నేను చేసుకుంటా ఉన్నాను. మధ్యలో మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యా, వాయిస్ కల్చర్ నేర్చుకున్నా. ఇవన్నీ అంటే ఏదో ఒక ప్రాసెస్ మనం అంటే ఒక ప్రిపరేషన్ అయితే నేను చేసుకుంటూనే ఉన్నానండి ప్రాసెస్లో. సో ఆ వేస్ట్ అయితే నేను చేయలేదు టైం. ఇప్పుడు ఏదో దేవుడు ఇచ్చాడు, లక్కీగా లగ్జరీ ఇచ్చాడు. నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఏమైనా డిప్రెషన్ లేకపోతే లో అయిపోయి ఏదైనా ఉండేదేమో. కానీ దేవుడు నాకు కావాల్సింది నాకు ఇచ్చాడు కాబట్టి నాకు అట్లీస్ట్ నేను వర్క్ చేసుకోవడానికి నాకున్న స్పేస్ని నేను యూటిలైజ్ చేసుకునే టైము ధైర్యం అయితే నాకు ఇచ్చారు. సో నేను దాన్ని యూటిలైజ్ చేసుకుంటూనే ఒక్కొక్క స్టెప్ ఏదో చేసి కనపడినంత వరకు వీడు బాగా చేశాడు అనిపించుకుంటే చాలు. ఆ ఇంట్రెస్టింగ్ ఉన్న దానికోసం మనం ఫుల్గా చేసి కష్టపడి ఫ్రెష్ అండ్ బ్లడ్ పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందన్నమాట. ఆ లిటరల్ ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను అలా సెలెక్టివ్గా చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, బ్రహ్మానందం గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఆయన ఒక లివింగ్ లెజెండ్. అంటే ఏవో పదాలు ఎవరు ఏమో చెప్తారు. నిజంగానే అంటే చాలా జనరేషన్స్లో ఒక ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఆయన ఒక ఆణిముత్యం, తెలుగు ప్రేక్షకులకి ఎస్పెషల్లీ దొరికిన ఒక ఆణిముత్యం. ఆయన లాంటి వాళ్ళు ఉండరు, మళ్ళీ పుట్టరు, ఇదైతే ఫిక్స్. ఎంత ట్రై చేసినా ఎలా అయినా కానీ ఆయన లాంటి వాళ్ళని ఇంక మళ్ళీ మేము చూడలేము స్క్రీన్ మీద అయితే. సో ఆయన ఇప్పుడు మీరు నాకు సడన్గా మనం సినిమా గుర్తొచ్చింది మాట ఇలా ఇది చూసేసరికి. ఎందుకంటే వారసులు అందరూ వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మంది ఆ డిసెండెంట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరిగారు. మీరే కాబట్టి మీరు కలిసి చేశారు, మీరు ఇందులోనే ఉండేసరికి మీ ఇద్దరిది గుర్తుండాలి, ఒకటి ఉండిపోతుంది స్క్రీన్ మీద అనేది ఒకటి. వెన్నెల కిషోర్ గారు దీంట్లో మరి మీకున్న అనుబంధం ఏంటి? అంటే మీదే ఒక బయోగ్రఫీలా ఉండిపోతే బాగుంటుంది అని అనిపించే దాంట్లో వెన్నెల కిషోర్ గారిని ఎందుకని యాడ్ చేశారు? అంటే నాకు వెన్నెల కిషోర్ గారు అంటే ఇప్పుడు తెలిసినాను కాదు, నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే మా ఇంట్లో ఫ్యామిలీ లాగే ఉంటారన్నమాట. నాన్న కూడా అలాగే ట్రీట్ చేస్తారు. ఎప్పటి నుంచో అది. ఈ సినిమాలో ఆయనది చాలా ఇంపార్టెంట్ రోల్ అని. సో అంటే మాది ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ రోల్ ఉన్న వెయిట్ ఉన్న క్యారెక్టర్ అనమాట. సో ఆయన కంపల్సరీగా పెట్టాల్సిందే ఈ సినిమాలో. హీఈస్ నీడెడ్ ఫర్ దట్ రోల్. అండ్ నేను ఎందుకు ఇలా అడిగానంటే మీదే మీ ఫ్యామిలీదే ఒకటి ఉండిపోతుంది కదా, అది ఎలాగో ఉంటుంది. నాది ఎలాగో కాంబినేషన్ ఉంటుంది సీన్స్ అని స్పెసిఫిక్గా ఉంటాయి. బట్ దాంతోపాటు ఈ క్యారెక్టర్స్ వెరీ ఇంపార్టెంట్. సో అలా అని పెట్టుకున్నాం. కానీ బట్ మీరు అన్నట్టు డెఫినెట్గా ఇది నా లైఫ్లో గుర్తుండిపోయే సినిమా 100%. ఎందుకంటే నాకు తెలిసి మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, ఆయనతో కామెడీ చేయటం, దిస్ ఇస్ సంథింగ్ వెరీ అంటే నా లైఫ్ లాంగ్ నేను చెరిష్ చేసుకుని, అంటే నా లైబ్రరీలో నేను చేసుకున్న కొన్ని సినిమాలు అయినా సరే ఇది ఒక స్పెషల్ ప్లేస్ తీసుకుంటుంది. మామూలుగా మన ఫాదర్, మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటుంది కానీ దాన్ని స్పెషల్గా చూడరు, యూజువల్గా చూడము. కానీ మీరు మీ ఫాదర్తో యాక్ట్ చేయడం ఇదంతా కూడా అది ఒక స్పెషల్గా మీరు చెప్తున్నారు. లేదని నాకు తెలిసి నీ ఫ్యామిలీ ఫాదర్తో కలిసి పని చేస్తున్నారు అంటే అది డెఫినెట్లీ ఏదైనా స్పెషల్ మూమెంట్ అని నేను అనుకుంటున్నాను. అందరికీ అలాగే ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఫాదర్ ఆయనతో కాకపోతే ఇంకెవరితో ఉంటుంది స్పెషల్ మూమెంట్. కానీ అది మీ ఫ్యామిలీ మెంబరు లేకపోతే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దగ్గరున్న షూట్ చూస్తున్నా కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వడం, మీరు పక్కకి వెళ్ళిపోండి నేను చేస్తాను నాకు ఉంటుంది అది. మరి ఇక్కడ నాన్నతో పాటు అంటే అది కెమెరా యాక్షన్ అయిన తర్వాత అది రెండు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాను నేను. బ్రహ్మ ఆయన మూర్తి, ఇద్దరు క్యారెక్టర్స్ అలా ప్లే చేస్తున్నాను అంతే. సో అక్కడ నాకు ప్రాబ్లం ఉండదు. బట్ ఎవరో చూస్తున్నారు మన ఫ్యామిలీ వాళ్ళు అంటే కొంచెం కాన్షియస్ అవుతాం. సో నాకు అది ఉంటుంది బాగానే. నేను కొంచెం ఇన్ఫీరియర్ అంటే మరి అలా బోల్డ్గా అలా వెళ్ళిపోయి ఒక ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే జనాల్లో ఫీల్ అవుతాను. ఇంట్రోవర్ట్ కొంచెం ఇది ఉంటుంది. సో నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది మీరు చెప్పింది. కానీ మరి మీ నాన్నగారిని పట్టుకుని స్క్రీన్లో అలా పెద్ద మాట అనాల్సి వచ్చింది అంటే అదే నాకు అది చాలామంది అంటే తెలుసు, వాళ్ళందరికీ కూడా తెలుసు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారని తెలిసినా కూడా అది ఇబ్బందిగా ఉంది అంటే ఏమండి మరి. అంటే అది ఆ క్యారెక్టర్ అలా మాట్లాడాలి అతనితో, మనవాడు తాతతో అలా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు రిలేషన్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరే అనుకుంటే మోర్ దెన్ ఫ్రెండ్స్ అన్నట్టు అనమాట వాళ్ళు. సో అట్లా ఒక ఇరిటేషన్ అది తెప్పిస్తూ ఉంటాడు. ఆ ఇరిటేషన్లో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇట్ ఈస్ జస్ట్ దట్ క్యారెక్టర్ స్పీకింగ్ అంతే. నాకు అది ఫస్ట్లో కొంచెం అనిపించింది కానీ బట్ క్యారెక్టర్ అలాంటిది అంతే. నువ్వు అక్కడ యాక్టింగ్ చేస్తున్నావు కదా, రియల్ లైఫ్ ఏమన్నా. కాకపోతే ఆ డైలాగ్ రాసినప్పుడు ఎన్నిసార్లు చెప్పబోయే ఆగిపోయారు?
ఉంటది కదా, అలా కూడా ఉంటది కదా. చెప్పబోయి ఆగటం ఏం లేదండి, చేసేసాం అంతే. చేసాం అంతే, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాం, చేసేసుకుని వచ్చేసాం అంతే. ఓకే. బ్రహ్మానందం గారు కొన్నిసార్లు మ్యాక్సిమం స్టేజెస్ మీద ఎప్పుడైనా సరదాగా జోక్ చేస్తూ అలా ఉంటుంటారు. ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో కూడా అలాగే ఉంటారండి, అంటే మోస్ట్లీ అలాగే ఉంటారు. అంటే బేసిక్గా నేను చాలా చోట్ల అంటే అందరికీ అది ఒక చిన్న ఇన్నోసెన్స్ అడుగుతారండి. బయట కామెడీ చేస్తారు, ఇది ఉంటుంది, సినిమా స్క్రీన్ మీద కామెడీ చేస్తారు, ఇంట్లో కూడా కామెడీ చేస్తారా? ఇంట్లో కామెడీ చేస్తారని కొంతమంది అనుకుంటారు, కానీ ఎక్కువ శాతం మందికి కామెడీ చేసే వాళ్ళు సీరియస్గా ఉంటారు బయట అని ఒక అలా అభిప్రాయం. అంటున్నారు మీరు? లేదండి, సీరియస్గా అంటే బేసిక్గా ఆయన ఒక మనిషి అండి, ఆయన హ్యూమన్ బీయింగే కదా. మనకి ఏవైతే ఇప్పుడు సిచ్యువేషన్స్ ఉంటాయో, ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి బాధ వస్తుంది, ఒక్కోసారి నవ్వు వస్తుంది, ఒక్కోసారి హ్యాపీనెస్, అన్నీ ఉంటాయి. ఒక హ్యూమన్కి ఏవైతే ఉంటాయో అలాగే ఉంటాడు ఆయన కూడా. ఆ సిచ్యువేషన్కి అలా రియాక్ట్ అవుతారు అంతే. సో బట్ ఇంట్లో మోస్ట్లీ నాకు ఆయనకి మా తమ్ముడికి ఎప్పుడు రిలేషన్ ఎలా ఉంటుంది, మోర్ లైక్ ఫ్రెండ్స్ అండి. నేను ఏదున్నా అన్నీ ఆయనతో మాట్లాడేస్తా, ఏ ఫిల్టర్లు ఉండవు, ఏ ఉండవు, ఏదైనా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అంత స్పేస్ మాకు ఇస్తాడు ఆయన. మెయిన్గా డెసిషన్ మేకింగ్ అనేది మాకు వదిలేసేవారు చిన్నప్పటి నుంచి. అప్పుడే తెలుస్తుంది నీకు, నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు, ఆ తప్ప రైటా అనేది నువ్వే తెలుసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత నువ్వు ఏం ఫేస్ చేస్తావు చూడు, తప్పైతే నీకు నేర్చుకో దానిలో నుంచి, కరెక్ట్ అనుకో, దానిలో ఇంకేం బెటర్గా చేయగలవు చేసుకో. సో అలాంటి డెసిషన్ మేకింగ్, అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా సరే మాకే వదిలేసేవారు. ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండి. ఇంట్లో భోజనం అనేది కంపల్సరీ, లంచ్ అనేది అందరం కూర్చొని చేయడం అనేది కంపల్సరీ. అది మాకు అది చిన్నప్పటి నుంచి ఇష్టం. మోర్ దెన్ ఇది ఎప్పుడైనా ఎవరైనా అందరం కుదిరిందంటే మాత్రం 100% కిందకు వచ్చి అందరం డైనింగ్ టేబుల్లో కూర్చొని భోజనం చేసి సరదా కొంచెం నవ్వుకుని, మోస్ట్లీ చాలా ప్రాక్టికల్గా చాలా రియాలిటీలో ఉంటారండి ఆయన. అదొకటి స్పెసిఫిక్గా నేను కానీ మా తమ్ముడు కానీ ఇంట్లో అందరం నేర్చుకునేది ఆయన దగ్గర నుంచి, స్టేయింగ్ ఇన్ రియాలిటీ. ఓకే. యాక్చువల్లీ ఇంకెవరైనా యాడ్ చేద్దాము ఫ్యామిలీ మెంబర్స్ని అనే థాట్ ఇందులో వచ్చిందా మీకు? దీంట్లోనా? యాక్చువల్లీ ఒక చిన్న బుడ్డ రోల్ ఒకటి ఉందండి. రోల్ కూడా కాదు, అది చిన్న పిల్లలతో క్రికెట్ ఆడుతూ ఉంటే ఒక కుర్రాడు వచ్చి ఓ తాత బాల్ అని అంటాడు అనమాట. దానికి మా వాడిని మా అబ్బాయిని పడదామని అనుకున్నాం కానీ బట్ వాడికి నాట్ ఇంట్రెస్ట్, వాడి కాల్ కదా, మేమేం ఫోర్స్ చేయలేదు. బట్ ఆడు కొంచెం షై అనమాట, సో వద్దని అనుకున్నాం అంతే. జస్ట్ చిన్న రోల్స్ అంతే అంటే ఉండిపోయేది కదా ఒకటి అనుకున్నాను, అది మాకు ఉండింది. బట్ సరే, ఇప్పటికైతే నేను ఆయన వెరీ వెరీ హ్యాపీ, చాలా. అంటే ఇంతకంటే దేవుడు ఇచ్చిన ఆఫర్ ఇంకోటి లేదు. ఓకే. సో ఫైనల్లీ అంటే బ్రహ్మానందం మూవీ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఏంటిది ఓవరాల్గా కాన్సెప్ట్? ఒక కామెడీ ఫిల్మ్లా అలా లైట్ వెర్షన్లో వెళ్ళిపోతుందా? ఇన్ డెప్త్ అంతే అండి, అంతే. ఇది నాకు తెలిసి వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఫిల్మ్స్ అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్, తాత, నానమ్మ, అమ్మమ్మ, ఎవరైనా సరే హ్యాపీగా వచ్చి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ అ క్లీన్ ఫిలిం. హ్యాపీగా కూర్చుని కొంచెంసేపు నవ్వుకుని ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో అలా జస్ట్ అలా వెళ్తూ చిన్న ఎమోషన్ దాంట్లోకి వెళ్ళి ఒక బ్యూటిఫుల్గా ఎండ్ అవుతుంది. సో ఇట్స్ అ గుడ్ ఫిలిం అండి, అదైతే నేను చెప్పండి. మీ ముగ్గురే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు ఎక్కువగా, అంటే పోస్టర్స్లో పెట్టిన ముగ్గురు అమ్మాయిలు దీనికి ఎలా జస్టిఫై అవుతుంది? ముగ్గురు అమ్మాయిలు అంటే దాంట్లో ఒకటి మా సిస్టర్ అండి, సిస్టర్ రోల్ దివిజ అని ఒక యాక్టర్, ప్రియా వడ్లమణి అనే అమ్మాయి ఫస్ట్ హాఫ్లో తను అంటే నా లవ్ ఇంట్రెస్ట్ ప్లే చేస్తాను అనమాట. సెకండ్ హాఫ్లో తనుజ అన్న ఒక క్యారెక్టర్ ప్లే చేసింది, ఐశ్వర్య. సో ముగ్గురు అంటే ఎవరి పోర్షన్ ఎవరి స్పేస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారన్నమాట. ఓకే. ఓకే. బ్రహ్మానందం గారితో పాటు పెద్ద పెద్ద అంటే బాగా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లాంటి వాళ్ళకి కొంచెం ఆయనతో చేయాలంటే ఎలాగా అనిపిస్తుంది కదా. మీకు కామెడీ చేయాలంటే, మీరు హీరోగా చేశారు, కామెడీ చేయాలంటే ఎలా అనిపించింది? అది అసలు నాకు ఫస్ట్ డే నాకు ఎప్పుడైతే ఈయన సినిమాలో ఈయన ఓకే అయిపోయారు, కిషోర్ గారు ఓకే అయిపోయారు, తర్వాత నాది వచ్చింది అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కామెడీ చేశారు, మొత్తం త్రూఅవుట్ కామెడీ ఉంటుంది అన్నప్పుడు నాకు అంటే ఓకే చెప్పే ముందే చాలా భయం వేసింది ఫస్ట్. అంటే అది నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఆయన దగ్గర ఎదురుగా ఉండి నువ్వు కామెడీ చేసి నువ్వు ఆయన టైమింగ్ని మ్యాచ్ చేయడం అంటే అది ఏమైనా ఆషామాషి జోక్ కాదు అది. నాకు నిజంగా షూటింగ్ వెళ్తున్నప్పుడు ఇలా చిన్న షివర్ వచ్చింది ఫస్ట్ డే వెళ్తున్నప్పుడు, ఏంటి ఇప్పుడు మరి ఎలాగా అనుకున్నాం కానీ బట్ ఫస్ట్ డే సీన్ నేను చేసిన ఇద్దరం కలిసి పెద్ద సీన్ అండి. ఇద్దరం ఒక్కొక్కరు ఎదురుగా కూర్చుని ఆయన మాట్లాడుతుంటే నేను మాట్లాడుతాను అనమాట. ఫుల్ వాయిస్ రేజ్డ్ అవుట్ ఉంటుంది. చేయడానికి చేస్తామంటే కొంచెం చిన్న ఫియర్ నాలో కనిపించింది ఆయన. అర్థమవుతుంది, కనిపిస్తే అర్థమవుతుంది కదా ఆబ్వియస్లీ ఆయన చూసి.
ఆయన అరే ఒకసారి ఒకసారి కూర్చుందాం మన ఇద్దరు మాట్లాడుకుందాం అని వ్యాన్లోకి తీసుకెళ్ళి ఒకసారి నేను డైలాగ్స్ చెప్పా మొత్తం చెప్పిన తర్వాత లేదు సరిపోట్ల వాల్యూమ్ నేను నా పిచ్చిలా ఉంటుంది నీది కొంచెం నువ్వు ఉంటుంది నువ్వు ఇంకా చెప్పాలి కదా చెప్పు గట్టిగా చెప్పన్నారు 2-3 సార్లు గట్టిగా చెప్పించారు 4వసారికి ఫుల్ అరిసేసాను నేను మొత్తం డైలాగ్ని ఫుల్ ఓపెన్గా చెప్పేశాను అక్కడ ఏదైతే చిన్న షెల్ ఉంటుందో ఓపెన్ బ్రేక్ అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళాం ఫస్ట్ టేక్ అది ఓకే అయిపోయింది ఓకే సో అలా అంటే ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ అవన్నీ కొంచెం గ్యాదర్ చేసుకుని ఆ ఫస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిన తర్వాత నుంచి ఆ క్యారెక్టర్లోకి అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే యాక్చువల్లీ ఈ ఫిల్మ్ ఇది కూడా మంచి సక్సెస్ ట్రాక్ ఉన్న వాళ్ళ నుంచే వస్తుంది అది ఏజెంట్ సాయి శ్రీనివాస్ శాస్త్రి కావచ్చు ఆ మూవీస్ అన్నీ కూడా దేనికది ఒక డిఫరెంట్ మార్క్తో ఉన్నాయి. సో అది బ్రేక్ చేయకుండా అదే కంటిన్యూ చేస్తూ ఈ బ్రహ్మానందం అనే మూవీ ఇందులో అంత స్ట్రాంగ్గా ఉండే ఆ స్టోరీ ఏంటి? స్టోరీ అది యాక్చువల్లీ February 14th మీరు చూస్తే బాగుంటుంది. స్టోరీ అయితే నేను చెప్పలేను కానీ బట్ డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే 3 సినిమాలు 3 డిఫరెంట్ జానర్స్ ఉంటాయండి అలాగే ఇది కూడా డిఫరెంట్గానే ఉంటుందండి. ఆ ప్లాట్ ఆ ఐడియా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. వాళ్ళ అంటే స్వధర్మ ప్రొడక్షన్ నుంచి ఏదైతే వస్తుందో అది మీరు 100% ఈ సినిమాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా గారు ఆయన వెరీ సెలెక్టివ్గా ఉంటారు. ప్రతి స్క్రిప్ట్ చదువుతారు. ఆయన దగ్గరికి వచ్చినవన్నీ చదువుతారు ముందు 2-3 సార్లు చదివి ఆయనకి నచ్చిన తర్వాత కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మేము చేసే ప్రొడక్షన్ వర్క్ అంటే పబ్లిసిటీ ఏదైతే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా అంతే ఎక్స్ట్రీమ్లీ ఇన్వాల్వ్ ఉంటారు. షూటింగ్ అప్పుడు అంతే ఇన్వాల్వ్ ఉంటారు. సో అందుకని ఆయన సినిమాలు అంత స్పెసిఫిక్గా అంత బాగా ఆడుతున్నాయి. ఒక్కొక్కటి అంత ఇంట్రెస్ట్ అంత హానెస్ట్గా ఉంటాడు ఆయన ఒక సినిమా మీద ఒక సెలెక్ట్ చేసుకున్న తర్వాత. బట్ ఇదైతే డెఫినెట్గా పాయింట్ చాలా కొత్తగా ఉంటుందండి. చూసే వాళ్ళకైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతవరకు అయితే నేను చెప్పగలను. మిగతాది February 14th మీరు చూస్తే డెఫినెట్లీ. ఏం రీజన్ స్పెషల్ రీజన్ Feb 14th అలా యాక్చువల్లీ ముందే ఒక డేట్ అనుకున్నామండి అది అవ్వలా. అప్పటికి ఇంకా మేము వేరే షెడ్యూల్ ఏదో ఫినిష్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా పోస్ట్ వర్క్ జరుగుతుంది కాబట్టి పుష్ చేసుకున్నాం 14th. సో దట్స్ ద ఓన్లీ స్పెసిఫిక్ రీజన్ అయితే ఏం లేదు. బట్ Feb 14th అనేది వ్యాలంటైన్స్ డే అండి. జస్ట్ నాట్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే కాదు. ఎనీ రిలేషన్ హూ ఆర్ ఇన్ లవ్, ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, తాత, నాన్న, ఎవరైనా అవ్వచ్చు, ఎనీ రిలేషన్ ఆర్ ఇన్ లవ్ హ్యాపీగా వచ్చి Feb 14th మాది ఏదైతే ఉందో మంచి హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తాను ఒక ఫీలింగ్ ఉంది. సో అందుకని Feb 14th అని స్పెసిఫిక్గా ఒక డేట్ అనుకున్నాం తప్ప. ఓకే. ఇంకా బ్రహ్మానందం గారు ఒక వీడియోలో అన్నట్లుగా అదే ఒక వీడియో క్రియేట్ చేశారు కదా, సరదాగా చేశారు కానీ వెన్నెల కిషోర్ గారు మీతో పుష్కర కాలం అయిందిరా వాడు చేసి మరీ చూజీగా ఉన్నాడు చెప్పరా అది నిజంగా ఎప్పుడైనా మామూలుగా ఇంట్లో జరిగిందా? జరిగిందండి, ఎందుకు జరగదు? అంతేనా? 100% చాలాసార్లు చెయ్యి నువ్వు కీప్ డూయింగ్ ఫిల్మ్స్ అప్పుడే కదా వస్తుంది. మరి నాకు అది ఎందుకో తెలియదు, ఏంటో తెలియదు. నాకు హెడ్లో కొంచెం స్ట్రాంగ్గా చేసేదేదో సెలెక్టివ్గా చేసుకుందాం, బాగా చేద్దాం, కష్టపడి చేద్దాం, ఇష్టంగా చేద్దాం అన్న ఒక ఫీలింగ్ ఎందుకో నాకు తెలియదు. ఆ సీడ్ చాలా స్ట్రాంగ్గా పెరిగి అది మెల్లగా గ్రో అవుతూ వచ్చింది. దాన్ని నేను డినై చేయలేకపోయాను. చాలా చోట్ల అనిపించింది కానీ బట్ నేను దానికే స్టిక్ అయి ఉన్నాను, దాన్నే బిలీవ్ చేశాను, అదే దారిలో వెళ్దామని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు మీకు వద్దు ఈ స్టోరీ వచ్చినా అది నచ్చకపోవడం, ఇంకోటి నచ్చకపోవడం అలా ఉంటాయి కదా, అందులో ఏదైనా మీరు వదిలేసి హిట్ అయిపోయినవి ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. హిట్ అయ్యాయి అంటే హిట్ బాగా ఆడినాయండి సినిమా. బాగా ఆడాయి. ఇట్ వాస్ మై డెసిషన్ అంతే. నేను తీసుకున్నా, అది గుడ్ బ్యాడ్ నేను తీసుకున్నా కదా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దే ఆల్ వర్క్ అంతే. అదిను అండ్ మను అని ఒక సినిమా చేశాను. దానికి అంటే నాకు తెలిసి నా లైఫ్లో నా పర్స్పెక్టివ్ని మొత్తం మార్చింది ఆ సినిమా. 3 సంవత్సరాలు చేసాను సినిమా. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ వరకు 3 years చేశాను. అది క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అండి, జనాలు పెట్టారు డబ్బు. దానిలో ఒకళ్ళు ఎక్కడో అమలాపురంలో ఒక విలేజ్లో వెజిటేబుల్ షాప్ ఉంటుందండి, ఆయనకి కూరగాయలు అనుకుంటాడు. ఆయన ఒక 5,000 పెట్టాడు సినిమాకి. ఎక్కడో అమలాపురంలో ఎవరో వెజిటేబుల్ షాప్ ఉన్నారు, అతను ఒక 5,000 పెట్టాడు సినిమా కంటే. అంటే ఎంత డీప్గా సినిమా అంటే ఇష్టం అనేది ఎక్కడెక్కడో జనాల దగ్గర నుంచి వస్తున్నప్పుడు వేరు. మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఒక వెజిటేబుల్ షాప్ ఉన్నారు, నెలకి ఆయనకి టైట్గా ఉంటుంది. అలాంటిది తీసుకొచ్చి ఒక 5,000 రూపాయలు మన సినిమాకి పెట్టాడంటే అంటే నువ్వు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఏదో నువ్వు పని చేస్తున్నావు. సో నాకు ఆ ఒక్క పాయింట్, ఆ తర్వాత మేమే తిరిగే వాళ్ళం సెట్స్కి, ప్రాపర్టీస్, షూటింగ్లో అంతా కూడా మేము 4 ఉండేవాళ్ళం సెట్లో. కెమెరామ్యాన్, నేను, యాక్టర్స్ 4 అంతే. జస్ట్ అది దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఆ డైరెక్టర్తో కూర్చున్నప్పుడు కానీ, ఆ డైరెక్టర్ ఫణీంద్రనాథ్ శెట్టి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అంటే ప్యాషన్ అని చాలామంది ఈజీగా జస్ట్ ఊరికే నోట్లో నుంచి అలా వచ్చేస్తుంది సౌండ్.
ప్యాషన్ అంటే చాలా సాక్రిఫైస్ కావాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. చాలా వదులుకోవాలి. సిన్సియర్గా ఒక పని అంటే ఒక పని మీద ఉండాలి, మిగతా ఏ అప్లికేషన్స్ రాకూడదు. అలాంటి ఒక టీంతో పనిచేసి ఎన్ని చేసినప్పుడు ఒక చిన్న ఒక సాటిస్ఫాక్షన్, ఇట్లాంటివి చేయాలి, ఇలాంటి ఇంకా ఇంకా రావాలి అనే ఒక తపన, కోరిక బాగా గట్టిగా బలంగా పెరిగిపోయింది. సో అదొక ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నుంచి మెల్లగా అలా సో కొంచెం సెలెక్టివ్గా చేసుకుంటూ వద్దాం, మెల్లగా నచ్చింది ఏదో చేసుకుంటే దానికోసం ఫుల్గా ఇచ్చేయచ్చు, నచ్చకుండా ఇప్పుడు వస్తున్నాయి కదా డబ్బులు మనం చేసేసుకుంటూ వెళ్ళిపోదాం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా ఇన్నర్ ఫీలింగ్. సో దాని గురించి అనే కొంచెం బలంగా కూర్చున్నాను తప్ప దాని గురించి అని చాలామంది తిట్టేవారు, చేసేవారు. బట్ ఏదో మొత్తానికి నేను నమ్ముకున్నా ఒకటి, ఆ దారిలో వెళ్దాం అని ఫిక్స్ అయి కూర్చున్నాను. ఒకటి 2 కారణాలు ఉంటాయి మిమ్మల్ని ఆ మాట ఎందుకు నేనైనా ఇంకొకరైనా అన్నిసార్లు అడగాలంటే, బ్రహ్మానందం గారు అన్ని సినిమాలు చేశారు కదా, మీరు వాళ్ళ అబ్బాయి అయ్యండి, మీ మీద కూడా మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఏ ఒకటి చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. సరే ఆ మధ్య మధ్యలో అందరికీ ఫ్లాప్లు కామనే, మధ్య మధ్యలో హిట్స్ వస్తాయి, అది కూడా కామనే. అయ్యా అందుకని అందరూ అడుగుతారు ఏదో ఒకటి చేయొచ్చు కదా. నాకు అది అడిగినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అండి, కరెక్టే అనిపిస్తుంది కానీ బట్ ఎక్కడో నేను ఒకటి నమ్ముకున్నా కదా, నేను ఒకటి బిలీవ్ చేశా కదా, దాని మీదే కూర్చుందాం. ఆ బిలీవ్ చేసిన దాని మీదే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేస్తాను. ఇప్పుడు అంతేనా అండి? ఇంకా అంటే దీని తర్వాత కూడా అలాగే ఉంటారా చూసిగా? లేదండి, దీని తర్వాత కూడా ఇంకొకటి ఓకే చేస్తాం. అది చాలా బాగుంది. అది ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది 40 days, ఇంకా జరుగుతుందండి షూటింగ్. ఇది అయిపోగానే మళ్ళీ ప్రమోషన్స్ రిలీజ్ అయిపోగానే మళ్ళీ ఆ షూటింగ్లోకి వెళ్ళిపోతాం. సో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి, 2 మంచి సినిమాలు వస్తున్నాయి. ఓకే. ఇంకా యాక్చువల్లీ ఇంకొంచెం ఫెస్టివల్ టైంలోను అలాంటి టైంలో అంటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. మరి బహుశా మీరు సంక్రాంతి ఆ టైంలో ఏమండి మరి ఇంకా అదంతా ఆయన ప్లాన్ అంతే. పొద్దునే లెగిస్తే ఒక పేజ్ తిప్పుతారు, ఆ పేజ్లో ఏం రాస్తుందో అది మనకు జరుగుద్ది. బ్రహ్మ అది మనకి సంబంధమే లేదు. మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా ఏం చేసుకున్నా నాన్నగారు చెప్పేది ఎప్పుడు అదే, డెస్టినీ నమ్మంతే. రేపు పొద్దున ఏం జరుగుద్ది ఎవరికి ఏం తెలియదు కదా. ఆ డే వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఆ డేలో ప్రొడక్టివ్గా ఏం చేస్తున్నావు, నువ్వు హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తున్నావు, ఇవి నువ్వు లెక్కలు వేసుకోవాల్సి చేసుకో, ఈ పని నువ్వు చేసుకో. బ్రహ్మానందం గారితో మాట్లాడుతుంటారు అందరూ యూజువల్గా ఏ విషయము అంటే ఆయన మీమర్స్కి ఒక మంచి బాగా దొరికారు, వాళ్ళందరికీ కూడా ఆయన ఉండడం అనేది వాళ్ళకి మంచి సబ్జెక్ట్. మీకేమనిపిస్తుంది అంటే మా నాన్నగారిని ఎలా ఎక్కడంటే ఆయన వాడేస్తున్నారా అని అనిపిస్తుందా? బాగుంది. మొన్నే మీమర్స్ మీట్ అవుట్ జరిగింది, అలా కూడా నాన్నగారు చెప్పినానండి. అంటే నాకు నిజంగా నాకు జెన్యున్గా మీమర్స్ని చూస్తే అనిపించేది ఏంటంటే, మన తెలుగులో ఉన్నట్టు మీమర్స్ నాకు తెలిసి వేరే ఏ ఫీల్డ్లో లేరండి. అంత కామెడీ, అంత టైమింగ్, ఎక్కడెక్కడో సినిమాలు, ఏ సీన్లో కూడా నాకు ఒకసారి చూస్తే షాక్ అవుతాను నేను, ఇది ఎక్కడి నుంచి పట్టారు రా బాబు అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి చూస్తే మనం చూడగానే పట్టుకొని నవ్వు వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మీమర్స్ అండి మన తెలుగులో ఉన్న మాత్రం. అంటే ఆయన వాడుకుంటున్నారా లేదా అనేది కాదు కానీ అందరూ చాలామంది దే ఆర్ హ్యాపీ డూయింగ్ దట్. మేము ఇప్పుడు మాకు పంపించిన ఫార్వర్డ్స్లో కూడా మేము ఎప్పుడైనా చూస్తే నవ్వుకుంటున్నాం కదా, మన సమ్మన్ ఇస్ లాఫింగ్, మన సమ్మన్ ఇస్ హ్యాపీ, అంతకంటే ఏం కావాలి ఎవరికైనా. సో ఆయన అదే అన్నారు, మీరు అంటే నేను ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి వస్తున్నా సరే బట్ నన్ను స్టిల్ ఇంకా లైమ్ లైట్లో ఉంచింది మీరే అని చెప్పారు. సో ఇట్స్ అది మామూలు విషయం కదా. అంటే దాన్ని ఏది బార్డర్లో పెట్టమని చెప్పారు. మనం ఏదో ఎక్సీడ్ అయిపోయి లిమిట్ అయిపోయి ఎవరినో ఏడిపించడం కోసం మనం అంత చేయకూడదు, దాన్ని లిమిట్లో పెట్టుకుని మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఓకే. మీ ఫాదర్ని మీరు ఇమిటేట్ చేయగలుగుతారా? ఇమిటేట్ ఇంపాసిబుల్, ఆయన ఇమిటేట్ చేయడం చాలా కష్టం. బట్ అంటే ఈ సినిమాలో మటుకు ఒక సీన్ మాత్రం ఆయన సీన్ని రీక్రియేట్ చేసాం అన్నమాట. అది అసలు నాకు ఎలా చేయాలి ఏంటి, నేను 100 సార్లు వీడియో చూసుకుని ఆ సీన్ అనేది ఒక చిన్న స్పెషల్ సీన్ ఉంది, అది మీరు సినిమాలో చూస్తే యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఒక్క సీనే, ఒకటే ఒక సీన్, అది కూడా చాలా క్యాజువల్గా ఫ్లో అలా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ ఏం రాదు. వాడు ఒక్క చోట ఎందుకో వాడాలనిపించింది వాడాను. అడగడం మంచిదైంది. అంటే ఆయనలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి ఎవరిచ్చినా అవదు మామూలుగా, ఆయనకైతేనే బాగా సూట్ అయ్యి. నేను ఆయనలా చేసానని మాత్రం ఎవడ అంట నాకు తెలిసి ఇంపాసిబుల్ అది, బట్ ఏదో ట్రై చేశా ఎంతో కొంత ఆయన ఇమిటేట్ చేయడానికి, ఆ ఒక్క సీన్లో మాత్రం ట్రై చేశా. ఓకే. సో మొత్తానికి బ్రహ్మానందం గారు హ్యాపీ అయ్యి ప్రాజెక్ట్? హీస్ వెరీ హ్యాపీ అండి. మొన్నే ఆయన డబ్బింగ్ అది చూసి, డబ్బింగ్ ఫినిష్ చేసిన తర్వాత కాల్ చేసి చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంత ముందు వరకు ఎన్ని చేసినా కూడా చూపించేవాడిని, ఆయన వర్క్ అది చూపించాడు, బాగా చేశారా బాగుంది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం చాలా బాగా చేశారా, గుడ్ జాబ్, చాలా బాగా చేశారు, వెరీ హ్యాపీ అన్నారు. ఆ ఒక్క సౌండ్, ఆ ఫోన్ కాల్ నాకు నేను మర్చిపోను. ఆయనతో పాటు చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ రావడం అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఓకే.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సినిమా ఎప్పుడైనా కానీ కామెడీకి లైఫ్ అలాగే ఉంటుంది, మినిమం గ్యారంటీ ఉంటుంది. మరి ఇందులో ఉన్నదే బ్రహ్మానందం గారు అసలే, వారితో పాటు మీరు వెన్నెల కిషోర్ గారు చాలా ప్లస్ పాయింట్. వెన్నెల కిషోర్ గారిది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా చేస్తారు. ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఇప్పుడున్నారు, చాలా చేస్తారు. బట్ ఈ సినిమాకి స్పెసిఫిక్గా మంచి రోల్ అండి, బ్యూటిఫుల్ రోల్. ఇంకా అది అంటే ఆయనతో నాకున్న కంఫర్ట్ జోన్ ఏదో మొత్తానికి అలా 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 చేసుకుని వెళ్ళిపోయాం. ఒక్క రోజు కూడా అబ్బా ఏంటి షూటింగ్, అసలు ఆ ఫీలింగే లేదు. పొద్దునే షూటింగ్ అంటే ఎక్సైట్మెంట్ వెళ్ళేవాళ్ళు అందరం, టీం అందరం. కమాని వాళ్ళు మన షూట్ అన్నట్టు ఆ జోష్లో వెళ్ళేవాళ్ళం అందరం. మంచి అట్మాస్ఫియర్లో జరిగింది, హ్యాపీగా నవ్వుకున్నాం. కిషోర్ గారిది మీరు చూస్తారు కదా, చూస్తాం, మిమ్మల్ని కూడా చూస్తాం. మీరు ఇంత చూసీగా ఉండి 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 సినిమా చేశారు కాబట్టి మీ జడ్జ్మెంట్ మాకు అర్థమవుతుంది. ఒకటి ఏదైనా కానీ మీరు కంటిన్యూ చేయాలని అయితే కోరుకుంటున్నాను. నాకు అదే ఉందండి, నాకు 100%. బట్ ఏదో నేను నమ్ముకున్న దాని మీద ఒక అటు వెళ్దాంలే అని ఒక చిన్న దీని మీద స్టిక్ అయి ఉన్నాను తప్ప అటు ఏం లేదు. మంచి సినిమాలు 100%. ఇప్పుడున్న దాంట్లో నాకు తెలిసి ఏదో కొంచెం నాకు ఆ డోర్స్ ఓపెన్ అయినాయి అన్న ఫీలింగ్ వచ్చిందండి. సో ఐమ్ జస్ట్ హోపింగ్ ఐ విల్ కంటిన్యూ విత్ దిస్. పల్లకిలో పెళ్లి కూతురు అప్పుడు మేము స్కూల్ టైంలో అట్లా చూసాము, అప్పటి నుంచి నాకు మీరు గుర్తున్నారు. సినిమాలు చేసినా చేయకపోయినా మీరు గుర్తున్నారు, నాలా చాలా మందికే గుర్తుండి ఉంటారు. కూడా ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ సాంగ్ కంపల్సరీగా ఉంటుంది. పల్లకిలో పెళ్లి కూతురు అనేది ఇంకా అది కంపల్సరీ ఆ సాంగ్. ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను తక్కువే చేసిన సినిమాలు కానీ, బట్ ఎవరు చూసినా మీరు పల్లకిలో పెళ్లి కూతురు అంటారు ఫస్ట్. అదే ఇంకా వేరే ఏ దాంతో రికగ్నిషన్ అది ఒక్కటే గుర్తుండిపోయే సినిమా, అందుకే ఎవరు మర్చిపోలేదు. రాఘవేంద్రరావు గారు మీకు ఆ రకంగా మంచి మెమరీ ఇచ్చేసారు. అబ్సల్యూట్లీ, ఆయన చేతుల మీదగా లాంచ్ అవడం గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.